నమస్తే అండి. నా పేరు వనజ. మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ రమేష్ గారు. మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాము. మరికొన్ని విషయాలు సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారు? సూపర్ మేడం, బాగా జరుపుకున్నాను. మీరు ఎలా జరిపారు? చాలా బాగా సార్. ఓకే. ఈరోజు ఒక కొత్త న్యూ క్వెషన్‌తో వచ్చేసినాం సార్. చెప్పండి మాకు. చెప్పండి మేడం. ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో న్యూ ఫండ్ ఆఫర్ అంటే ఏంటి? అది క్లయింట్స్‌కి మీరు రికమెండ్ చేస్తారా లేదా? ఇట్ ఈస్ రికమెండెడ్ ఆర్ నాట్? చెప్పండి సార్. ఓకే మేడం. పేరులో ఉన్నట్టుగా అదేంటంటే ఏదైనా ఒక స్కీమ్ మార్కెట్లోకి వస్తుంది అనుకోండి, దాన్ని న్యూ ఫండ్ ఆఫర్ అంటారు. అంటే మనకి ఏఎంసీ కంపెనీస్ ఉంటాయి. లైక్ ఏఎంసీ అంటే ఏంటంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటాం. లైక్ ఐసిఐసిఐ కావచ్చు, యాక్సిస్ వాళ్ళు కావచ్చు, ఎస్బీఐ వాళ్ళు కావచ్చు, ఈవెన్ ఎన్జే కంపెనీ వాళ్ళు కావచ్చు. ఇట్లా మనకి మార్కెట్లో 45 కంపెనీస్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఓకే. ఈ కంపెనీస్ ఏంటంటే ఒక్కొక్క స్కీము అంటే ఒక్కొక్క ఆబ్జెక్టివ్ తోటి కొత్త కొత్త స్కీమ్స్ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడున్నటువంటి స్కీమ్స్ కాకుండా కొత్తవి కూడా మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే కొత్తవి మార్కెట్లోకి రిలీజ్ అవుతుందో దాన్ని న్యూ ఫండ్ ఆఫర్ అంటారు. ఓకే. సో న్యూ ఫండ్ ఆఫర్లో ఏమవుతుంది అంటే బేసిక్గా ఒక 2 వీక్స్ పబ్లిక్కి ఛాన్స్ ఇస్తారు. సో ఎవరు కావాలన్నా సరే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక పబ్లిక్ ఆఫర్ కింద ఉంటుంది అనమాట. ఫస్ట్ 2 వీక్స్ ఉంటుంది అది. ఓకే. 2 వీక్స్ ఏమవుతుందంటే ఆ టైంలో ఎన్ఏవి అనేది ఒక 10 రూపీస్కి ఫిక్స్ చేస్తారు. సో మీకు ఏ స్కీమ్ స్టార్ట్ అయినా సరే ఎన్ఏవి అనేది 10 రూపీస్ ఫిక్స్డ్. యూనిట్ ప్రైస్ అనేది 10 రూపీస్గా ఫిక్స్ చేస్తారు. అంటే అది ఒక బేస్ ప్రైస్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏంటి, ఆ టైంలో కొనే టైంలో ఏ రేట్ అయితే ఉంటుందో దాని ప్రకారం మనం కొంటుంటాం. మన ఇన్వెస్ట్మెంట్కి అన్ని యూనిట్స్ అనేది అలాట్ అవుతాయి. కానీ ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి అది ఎంత పెద్ద కంపెనీ అయినా సరే, అంటే ఎస్బీఐ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, వాళ్ళ మార్కెట్లో టాప్ లీడర్స్ కావచ్చు, లేకపోతే ఇప్పటిదాకా చాలా మంచి మంచి రిటర్న్స్ ఇచ్చి ఉండొచ్చు. ఓకే. అలా అని చెప్పేసి మా బుద్ధి పుట్టిన రేట్ మేము కన్సిడర్ చేసి డిసైడ్ చేస్తామంటే అవ్వదు. ఎస్పెషల్లీ షేర్ మార్కెట్స్ ఇట్లా ఐడియా ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే ఐపీఓస్ అని వస్తుంటాయి. సో అక్కడ ఏంటంటే కంపెనీ డిసైడ్ చేస్తుంది ప్రైస్ ఎంత ఉండాలి అనేది. ఓకే. సో ఆ ప్రైస్కి తగ్గట్టుగా జనాలు అప్లై చేస్తారు. దాంట్లో కొంతమందికి అలాట్ అవుతుంది, కొంతమందికి అలాట్ అవ్వదు. అది డిపెండ్స్, అక్కడ మళ్ళీ సినారియోస్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే రేట్ అనేది కంపెనీ డిసైడ్ చేస్తుంది అక్కడ, స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉండాలి అనేది. కానీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే సెబీ అనేది ఆల్రెడీ డిక్లేర్ చేసేస్తుంది, మీరు ఏ స్కీమ్ అయినా సరే 10 రూపీస్ అంతే. అది ఎంత కాంప్లెక్సిటీ అయినా ఉండనివ్వండి, అది ఫారిన్ కంట్రీస్లోనే ఇన్వెస్ట్ చేస్తారో, ఓన్లీ ఇండియాలోనే ఇన్వెస్ట్ చేస్తారో, గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారో, ఎక్కడెక్కడైనా ఇన్వెస్ట్ చేయనివ్వండి. సో దాంతో సంబంధం లేదు ఇక్కడ. కానీ దాని ఫండ్ వాల్యూ అనేటువంటిది, ఐ మీన్ యూనిట్ వాల్యూ అనేటువంటి 10 రూపీస్ ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ 2 వీక్స్ ఏంటంటే ఎంతమంది అప్లై చేసుకున్నా సరే అందరికీ యూనిట్స్ అలాట్ అవుతాయి ఇక్కడ. సో కొంతమందికి రిజెక్ట్ అవుతాయి, కొంతమందికి అలాట్ అవుతాయి అనేది ఏం లేదు ఇక్కడ. అది ఎంతమంది ఎంత అమౌంట్ అయినా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కంపెనీని బట్టి ఏంటంటే కొంతమంది సపోజ్ మినిమం 500 పెడతారు ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే, మంత్లీ ఇన్వెస్ట్ చేయాలి అంటే. కొంతమంది 1000 రూపీస్ పెడతారు. అదే నేను వన్ టైమే చేసుకుంటాను, నాకు నెల నెల అవసరం లేదు, లంసమ్గా చేస్తాను అంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే మినిమం 1000 రూపీస్తో అలో చేస్తాయి, కొన్ని కంపెనీస్ 5000తో అలో చేస్తాయి. అలా డిపెండ్స్ స్కీమ్ని బట్టి ఆ కంపెనీ వాళ్ళు మనకు రూల్స్ అనేది ముందే ఇస్తారు అనమాట, ఎంత మినిమం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేది. ఏదైనా మంత్లీయా లేకపోతే లంసమా, అది మన ఇష్టం. రెండిటికి ఆ లిమిటేషన్ అనేది ఇస్తారు అనమాట. దానికి తగ్గట్టుగా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అక్కడ. ఓకే. ఫస్ట్ 2 వీక్స్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఒక 1 వీక్ వరకు ఆ విండో అనేది క్లోజ్ చేసేస్తారు, అది ఎవరికి అవైలబుల్గా ఉండదు. ఓకే. సో 1 వీక్లో ఏంటంటే ఎంత ఫండ్ కలెక్షన్ అయింది, తర్వాత కంపెనీ వచ్చేసి ఏంటంటే ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి, ఆల్రెడీ ఒక స్ట్రాటజీ డిసైడ్ చేసుకొని ఉంటారు ఎలాంటి వాటిలో పెట్టాలి అనేది. బట్ ఫైనల్గా ఒక కంపెనీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు, ఏ కంపెనీస్లో ఫైనల్గా మనం ఎంత పెట్టుకోవాలి అనేది. సో ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే సెబీ దగ్గర పర్మిషన్స్ తీసుకొని వాళ్ళు కంప్లీట్గా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి ఒక 1 వీక్ తర్వాత మనకి మార్కెట్లోకి అంటే పబ్లిక్లోకి వచ్చేస్తుంది. పబ్లిక్లోకి వచ్చినప్పుడు జనరల్గా మనం ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ స్కీమ్స్లో ఎలా అయితే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో ఈ స్కీమ్స్లో కూడా మనం అలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అందువల్ల ఏంటంటే మార్కెట్లోకి వచ్చిన రోజే మేబీ అది 10 రూపీస్కి ఉంటుందా లేదా మనం చెప్పలేం. సో మేబీ పెరగచ్చు కూడా లేదా తగ్గొచ్చు కూడా, రెండిట్లో ఏదైనా జరగచ్చు. ఓకే. సో అందువల్ల ఏంటంటే
మనకు 10 రూపీస్‌కి దొరుకుతున్నప్పుడు ఏందంటే, బేస్ ప్రైస్ ఇది ఫిక్స్‌డ్ అని మనకు తెలిసినప్పుడు, అది పెరుగుతుందా, తగ్గుతుందా అనేది మనం ఆలోచన చేసుకోకుండా ఏందంటే, అక్కడ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి యూనిట్స్ ఎక్కువొస్తాయి. ఎంత తక్కువలో మనం కొనుక్కుంటా ఉంటే మనకంత యూనిట్స్ ఎక్కువొస్తాయి కాబట్టి, ఓవర్ ద పీరియడ్ వచ్చే కొద్దీ ఏమవుతుందంటే, మనకి యూనిట్ వాల్యూ పెరిగే కొద్దీ, మన వాల్యుయేషన్ కూడా పెరుగుతుందక్కడ. మన టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ వాల్యుయేషన్ కూడా పెరుగుతుంది. సో, జనరల్‌గా ఏంటంటే, అదొక స్ట్రాటజీ మనం ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటాం. ఒకవేళ మనం లాంగ్ రన్ కంటిన్యూ చేయాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అనేటువంటిది మేబీ 5 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు, ఇట్లా ఎవరైతే చేయాలనుకుంటున్నారో, ఆ ఇనీషియల్ స్టేజెస్‌లో ఏంటంటే, మీకు ఎక్కువ యూనిట్స్ అక్యుములేట్ అయ్యేదానికి మనకు ఛాన్స్ ఇవ్వాలి. సో, అది వన్ ఆఫ్ ద స్ట్రాటజీస్ అనమాట. ఓకే. ఎప్పుడైతే యూనిట్స్ ఎక్కువ అక్యుములేట్ అవుతాయో మనకి ఫైనల్‌గా ఒక్కసారిగా మీకు రేట్ పెరిగినా సరే టోటల్ మీ వాల్యుయేషన్ పెరిగిపోతుంది. వన్ టైమ్ చాలు. నెలంతా పెరగాల్సిన అవసరం లేదు. సంవత్సరం అంతా పెరగాల్సిన అవసరం లేదు. ఓకే. ఈవెన్ వన్ డే పెరిగినా సరే ఆటోమేటిక్‌గా మీ టోటల్ వాల్యుయేషన్ పెరిగిపోతుంది. ఓకే. సో, అది ఒక స్ట్రాటజీ మనం జనరల్‌గా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా అలాంటివి కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. ఓకే. సో, ఇది ఒక ఆప్షన్ దొరుకుతుంది. ఎందుకంటే మనకు స్టార్టింగ్ ప్రైస్‌లోనే ఉంటుంది. మనం ఎక్కువలో కొన్నామా, తక్కువలో కొన్నామా అనే ఫీలింగ్ మనకు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో, అది ఒక అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఇంకొకటి జస్ట్ నేను ఒక ఎక్సెల్ దాంట్లో చూపిస్తాను. అంటే తక్కువ రేట్‌లో ఉన్నప్పుడు మనకి యూనిట్స్ కాలిక్యులేషన్ ఎలా ఉంటుంది? లేకపోతే రేట్ ఎక్కువ ఉన్నప్పుడు యూనిట్స్ కాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అనేటువంటిది. జస్ట్ ఒక అండర్‌స్టాండింగ్ పర్పస్ వచ్చేసి. చూడండి ఇక్కడ సపోజ్ ఒక ₹1000 ఇన్వెస్ట్ చేశామనుకోండి. అది ఎన్ఎఫ్ఓ టైమ్‌లో ఇన్వెస్ట్ చేశామనుకుందాం. సో, ఎన్ఎఫ్ఓ టైమ్‌లో ఆల్రెడీ చెప్పినట్టు మనకు ₹10 ఉంది యూనిట్ కాస్ట్. సో, దాని పరంగా ఏమవుతుంది మనకు 100 యూనిట్స్ అలాట్ అవుతాయి. ఓకే. సో, నేను ఇక్కడ స్టాంప్ డ్యూటీ చార్జెస్ ఇవన్నీ కాలిక్యులేట్ చేయట్లేదు. సో, అవన్నీ కూడా ఏంటంటే మనకు జస్ట్ వెరీ మినిమల్ ₹1, ₹2 ఆ రేంజెస్‌లోనే ఉంటాయి. ఎందుకంటే 0.005% అంటే. ఓకే. అదే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ స్కీమ్ తీసుకుందాం. మేబీ అది ₹20 ఉందనుకుందాం. మనం కొన్న రోజు. సో, ఇదే ₹1000కి ఏమవుతుంది మీకు 50 యూనిట్స్ వస్తుంది. అంటే చూడండి ఎన్ఎఫ్ఓ టైమ్‌లో మనం తక్కువ రేటుకి తీసుకోవడం వల్ల మనకి యూనిట్స్ పెరుగుతున్నాయి. ఎగ్జిస్టెడ్ స్కీమ్స్‌లోకొస్తే అప్పుడు ఉండేటువంటి రేట్ మూలన ఎన్ని యూనిట్స్ అలాట్ అవుతాయి అనేటువంటిది డిసైడ్ అవుతుంది. సో, అది ఒకటి మనకు అడ్వాంటేజ్ వస్తుంది ఎన్ఎఫ్ఓ టైమ్‌లో తీసుకుంటే. ఓకే. కాకపోతే ప్రాబ్లమ్ ఏమవుతుంది అంటే బేసిక్‌గా సపోజ్ మనకు ఫిబ్రవరి మన దగ్గర దగ్గర 6, 7 స్కీమ్స్ మార్కెట్‌లోకొచ్చాయి. లైక్ ఎస్‌బీఐ వాళ్ళవి వచ్చాయి, కోటక్ వాళ్ళవి వచ్చాయి, మహీంద్రా ఫైనాన్స్ వాళ్ళవి వచ్చాయి. సారీ మహీంద్రా మాన్యులైఫ్ అని ఉంటుంది మ్యూచువల్ ఫండ్ అయితే. సో, ఇట్లా 7, 8 కంపెనీస్ వచ్చాయి. సో, ఇప్పుడు సపోజ్ కోటక్ టెక్నాలజీ ఫండ్ తీసుకున్నాం అనుకోండి. అది ₹10 స్టార్ట్ అయింది. మార్చి 6నో, 7నో మార్కెట్‌లోకి పబ్లిక్‌లోకి అవైలబుల్‌గా వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూ అది ₹9.30 ₹9.40 ఉంది. కొన్నదేమో ₹10కి కానీ ప్రెజెంట్ ఏమో ₹9.40 ₹9.50 ఉంది. అంటే 50 పైసా ఆల్రెడీ తగ్గిపోయింది. ఒక్కొక్క యూనిట్‌కి. రైట్. సో, ఎంతమంది జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయగలరు? వితిన్ 1 మంత్‌లో ₹10 కొనుక్కుంటే 50 పైసా తగ్గిపోయింది ఒక్కొక్క దానికి. సో, ఎంతమంది జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయగలరు? సో, అలా అని చెప్పేసి నేను ఫండ్ మంచిది కాదని చెప్పట్లా, మేనేజ్‌మెంట్ మంచిది కాదని చెప్పట్లా. ఓకే. లేకపోతే ఫర్దర్‌గా అది రిటర్న్స్ ఇవ్వదని చెప్పట్లా. సో, టెక్నాలజీ ఫండ్ అనేటువంటిది వాటిని థీమాటిక్ ఫండ్స్ అంటారు. ఓకే. సో, ఫండ్ కేటగరీస్‌లో మనకు 37 టైప్స్ కేటగరీస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్‌లో. సో, అంటే ఆ రిస్క్ అనేటువంటిది వెరీ హైగా ఉంటుంది. ఆ ఫండ్స్ తీసుకుంటే. సో, అందుకనేంటంటే మీకు వోలటాలిటీ కూడా అలాగే ఉంటుంది. డ్రాస్టిక్‌గానే డౌన్ అవుతాయి. పెరిగినా డ్రాస్టిక్‌గానే పెరుగుతాయి. వన్స్ అది పికప్ అయిందంటే మళ్ళీ మీకు రిటర్న్స్ అలాగే వస్తాయి. ఈవెన్ ఇప్పుడు ఎస్‌బీఐ ఎనర్జీ ఫండ్ ఉంది. అది కూడా ఫిబ్రవరి టైమ్‌లోనే స్టార్ట్ అయింది. సో, ₹10 కాస్త అది కూడా ₹9.50 ₹9.60 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ₹10.40 ₹10.50 నడుస్తుంది. ఇవంతా కూడా వితిన్ 1 మంత్‌లోనే జరిగింది. సో, అందువల్ల ఏంటంటే సో, జస్ట్ ₹10 అనేది ఒక్కటే కాకుండా మనం చూసుకోవాల్సిందేంటంటే, ఆ ఫండ్ రిస్క్ ఎలా ఉంటుంది? వాటిని ఎలా ఇన్వెస్ట్ చేస్తారు? ఎక్కడెక్కడ కేటగరీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు? ఆ కేటగరీ టైప్స్ ఏంటి? ఫస్ట్ టైమ్ వచ్చేటువంటి వాళ్ళకు ఇవన్నీ చాలా ఫియర్‌ఫుల్‌గా ఉంటాయి. అంటే నేను అదే ఇంతకుముందు మన వీడియోస్‌లో కూడా చెప్తున్నా కదా! మీరు జస్ట్ బ్రాండ్‌ని చూసుకొని ఎళ్ళిపోతే మీకు రిటర్న్స్ రావు ఎప్పుడు. ఆ ఫండ్ రిస్క్ చూసుకోవాలి. అది మనకు సెట్ అవుతుందో లేదో చూసుకోవాలి. దాంట్లో ఉండే వోలటాలిటీ గాని, దాంట్లో ఉండే అప్ అండ్ డౌన్స్ గాని మనం బేర్ చేయగలుగుతామా? లేదా? ఇవన్నీ చూసుకోవటానికే మనకొక సర్టిఫైడ్ అడ్వైజర్ కావాలని చెప్పేది. అందుకని ఈవెన్ ఇప్పుడు మాకు కస్టమర్స్ చాలా మంది వచ్చినా సరే ₹10 అని చెప్పేసి ఇన్వెస్ట్ చేద్దామని వచ్చినా సరే వాళ్ళని మేము అక్కడ హోల్డ్ చేసాం. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైమ్‌లో ఎంటర్ అవుతున్నారు. ఇలాంటి అప్ అండ్ డౌన్స్ వాళ్ళు బేర్ చేయలేరు. సో, అందుకనేంటంటే వాళ్ళకి మనం ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్
ఆల్రెడీ రిటర్న్స్ బాగా వస్తున్నాయి, కొంచెం వాలటాలిటీ తక్కువ ఉండేటువంటిది. సో, అప్పుడు వాళ్ళకి వన్స్ ఒకటి అలవాటు అయిపోయిందనుకోండి. ఫస్ట్ టైమ్ ఎంటర్ అవుతున్నప్పుడు ఇంత లాస్ వాళ్ళు బేర్ చేయలేరు. ఆటోమేటిక్‌గా ఫియర్ వస్తుంది. లేదా మ్యూచువల్ ఫండ్స్ అంటే భయమొస్తుంది. నేను తర్వాత వద్దనుకుంటారు. ఇవన్నీ కామన్‌గా జరుగుతా ఉంటుంది ఈ మార్కెట్స్‌లో. ఓకే. సో, అందుకనేంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి స్కీము బాగానే రన్ అవుతుంది. ఒకవేళ వోల్టాలిటీ తక్కువుంది. ఇలాంటివి చూసుకొని ఏంటంటే వాళ్ళకి అలవాటయిన తర్వాత మేబీ ఒక 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత ఏంటంటే ఇలాంటి వాటిల్లోకి ఎంటర్ అయినా సరే వాళ్ళకి అర్థమవుతుంది అసలు ఇది ఎలా పనిచేస్తుంది అనేది. ఇది డిఫరెన్స్ ఫస్ట్ టైమ్ వచ్చేటువంటి వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కస్టమర్స్. అందుకని ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కస్టమర్స్‌కి మాత్రం మేము ఆ స్కీమ్స్ రికమెండ్ చేసాం. సో, దాంట్లో లాక్స్‌లో పెట్టినోళ్ళు కూడా ఉన్నారు. ఇందాక నేను చెప్పిన కొటాక్ టెక్నాలజీ ఫండ్ ఏదైతే ఉందో అంత లాస్ ఉన్నా దాంట్లో లాక్స్‌లో పెట్టిన కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది. ఓకే. సో, ప్రెజెంట్ లాస్ ఉన్నా సరే అది ఎప్పుడు పికప్ అవుతుంది, ఎప్పుడు మళ్ళీ మంచి రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అదంతా కూడా ఐడియా ఉంటుంది. ఎందుకంటే ప్రెజెంట్ బూమ్ అంతా ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆహ్, క్లౌడ్ కంప్యూటింగు. సో, ఈ కాన్సెప్ట్స్ మీద ఆ ఫండ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి. ఓకే. సో, అట్లా ఏంటంటే ఎన్ఎఫ్ఓ వచ్చింది కదా అని చెప్పేసి లేకపోతే తక్కువ రేటుకి దొరుకుతుంది కదా అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా జంప్ అవుతే మాత్రం ఫర్దర్‌గా మీరు ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తుంది. సో, అందుకని ఏంటంటే ప్రతి చోట మనం చెప్తున్నటువంటిది సర్టిఫైడ్ అడ్వైజర్ కావాలి. ఈ రీజన్స్‌ని బేస్ చేసుకొనే మనం చెప్తున్నటువంటి థింగ్ అనమాట. ఓకే మేడం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే థాంక్ యూ సార్. మెజారిటీ సినారియోస్ తీసుకుంటే ఎన్ఎఫ్ఓస్‌లో చాలా వరకు ఫెయిల్యూర్ అయినయి చాలా ఉన్నాయండి. కానీ తర్వాత పికప్ అయినాయి. మేబీ అది 1 ఇయర్ అయ్యుండొచ్చు, 2 ఇయర్స్ అయ్యుండొచ్చు, 3 ఇయర్స్ అయ్యుండొచ్చు. వెరీ షార్ట్ ఫండ్స్ మాత్రమే ఆ టైంలో బాగా క్లిక్ అయినటువంటివి ఉన్నాయి. సో, అందువల్ల ఏంటంటే కొత్తగా వచ్చినప్పుడు దాన్ని మనం చెప్పలేం, గెస్ చేయలేము. అది క్లిక్ అవుతుందా? అవ్వదా? ఏంటి? ఏం జరుగుతుందనేది. అందుకని ఏంటంటే బెస్ట్ థింగు మనకు రిస్క్ వద్దు అనుకుంటే ఏంటంటే ఎగ్జిస్టెడ్ స్కీమ్స్‌కి వెళ్ళడం అనేది దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దే ఆల్రెడీ ప్రూవెన్. వాళ్ళ పెర్ఫార్మన్స్ ఏంటనేది మనకు తెలుసక్కడ. ఓకే. ఇలా అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా మనకు హిస్టరీ ఉంటుంది కాబట్టి, స్టాటిస్టిక్స్ ఉంటాయి కాబట్టి, మోస్ట్‌లీ మనం న్యూ కస్టమర్స్‌కి ఇవి రికమెండ్ చేయం. ఫైన్ మేడం. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు సార్. అందుకని మనకు వస్తున్నటువంటి పెట్టినటువంటి పెట్టుబడిలో మనకున్నటువంటి రిస్క్ ఎట్లా ఉంటుంది అని తెలియాలంటే మనకు ఫైనాన్షియల్ అడ్వైజర్ కంపల్సరీగా ఉండాలి. మన గోల్స్ రీచ్ అవ్వాలంటే అప్ అండ్ డౌన్స్ ఎట్లా ఉంటాయి? ఒక దాంట్లో న్యూ క్లయింట్స్ పెట్టొచ్చా లేదా అనేది కూడా తెలవాలంటే కూడా మనకు ఫైనాన్షియల్ అడ్వైజర్ కంపల్సరీ ఉండాలండి. అందుకని ఈ స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి కాల్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే సార్‌ని అడగండి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. థాంక్ యూ మేడం.